హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. ఈరోజు అయితే లాంగ్ ఫ్రాక్ కటింగ్ అన్నది చూద్దాం. ఫస్ట్ హిప్ లూజ్ చూసుకుందాం. 16 ఇంచెస్ వచ్చింది. దాన్ని డివైడెడ్ బై 2 చేయండి. 8 ఇంచెస్ వస్తుంది. 8 ఇంచెస్ ప్లస్ 2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకోండి. ఇప్పుడు బాడీ లెంత్ చూసుకుందాం. అదైతే 14 ఇంచెస్ వచ్చింది. ఇటు సైడ్ కూడా 14 ఇంచెస్ మార్క్ చేయండి. మార్క్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందాం ఖర్చు కోసం. పైన 1/2 ఇంచ్, కింద 1/2 ఇంచ్ ఖర్చుకి అయితే పోతుంది. సో టోటల్ 15 ఇంచెస్ మార్క్ చేసుకుందాం. బాక్స్ టైప్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. అయిపోయింది కదా. షోల్డర్ లెంత్ అయితే 15 ఇంచెస్ వచ్చింది. 15 ఇంచెస్ని సగం చేయండి. 7.5 వస్తుంది. 7.5 ఇప్పుడు ఆమ్ రౌండ్ కూడా 7.5 తీసుకోండి. లోత్ అనేది ఇక్కడ కూడా హెచ్చు తగ్గు రాకుండా 7.5 తీసుకోండి. మార్క్ చేసుకోండి. 1.5 ఇంచ్ అనేది లోతు తీసుకుందాం. చూపించే విధంగా అయితే రౌండ్ తీయండి. బిగినర్స్ అయితే మాత్రం ఆర్మ్ స్కేల్ అని ఉంటుంది, కర్వ్ స్కేల్ అని, అదొకటి తీసుకుంటే మీకు బాగా యూజ్ అవుతుంది. 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుందాం బోట్ నెక్ కాబట్టి. 4 ఇంచెస్ నెక్ లెంత్ తీసుకుందాం. నెక్ డౌన్ 3.5, పైన 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, కింద కూడా 4 ఇంచెస్ తీసుకొని రౌండ్ చేసుకుందాం. నేను చూపించే విధంగా అయితే రౌండ్ తీసుకుంటే మీకు బోట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఇప్పుడు 4.5 ఇంచెస్ కింద తీసుకుంటున్నాను. ఇది ఫ్రాక్ కదా, 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 3.5 తీసుకుంటే మీకు బ్రాడ్గా రాదు, నార్మల్గా వస్తుంది. 3 ఇంచెస్ తీసుకుంటే చిన్నది వస్తుంది, 3.5 తీసుకుంటే నార్మల్గా వస్తుంది. 4 తీసుకుంటే ఎక్కువ బ్రాడ్ అవుతుంది. అంటే పెద్దగా బాడీ ఉంటే పర్వాలేదు, చిన్నగా ఉంటే మాత్రం 3.5 ఇంచెస్ సరిపోద్ది. అండ్ షోల్డర్ జారకుండా ఉండడానికి 1/2 ఇంచ్ అన్నది నేను చూపించే దగ్గర ఆర్మ్ రౌండ్ దగ్గర షోల్డర్ సైడ్ తీసుకోవాలి. బోట్ నెక్ అయితే ఇలా తీసుకోవాలండి. మార్కింగ్ అయితే అయిపోయింది. కటింగ్ చేసుకుందాం. వన్ మీటర్ క్లాత్ అయితే యూజ్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే మార్క్ చేసుకోండి. నా దగ్గర ఐరన్ బాక్స్ అయితే పాడైపోయింది. ఐరన్ బాక్స్ ఉంటే నీట్గా ఐరన్ చేసి మార్కింగ్ చేసేదాన్ని. ఇది అర్జెంట్ అనమాట కొంచెం. మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే తడిపేసి ఐరన్ చేసుకోండి, చాలా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడైనా సరే పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు పిక్ పెట్టాను కదా. లోత్ తీసేటప్పుడు ఇలా అయితే చూసుకోండి, 1కి 2 సార్లు, మిస్టేక్ అయితే రాకుండా ఉంటుంది. 1 ఇంచ్ లోతు తీసుకోండి. బోట్ నెక్కి చూపించే విధంగానే బోట్ నెక్కి లోతు తీసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారా కట్ చేసేటప్పుడు ఎంత నీట్గా వస్తుందో, రౌండ్ అలాగే రావాలి. ఫ్రంట్ అయితే ప్రిన్స్ కట్ పెట్టాను నేను. ఎప్పుడైనా సరే ఏ ఫ్రాక్ అయినా సరే 1 ఇంచ్ అనేది ఖర్చు సైడ్ అనేది 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. అప్పుడైతే ఫిట్టింగ్ అనేది ఫినిషింగ్ అండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు పిక్స్లో చూసే ఉంటారు ఆల్రెడీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అండ్ ఇప్పుడైతే కటింగ్ చేసినట్టు కూడా మనకు తెలియకూడదు, ఇలా స్ట్రైట్గా రాకూడదు. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ చూద్దాం. 10 ఇంచెస్ అండి. ఎవరికైనా ఎల్బో వరకు అయితే 10 ఇంచెసే ఉంటుంది. ఎల్బో వరకు 10 ఇంచెస్ కట్ మార్క్ చేసుకోండి. 10 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట ఖర్చు కోసం. పైన 1/2 ఇంచ్, కింద 1/2 ఇంచ్ పోతుంది. మార్క్ చేసుకున్నాం కదా. ఇదైతే ఫుల్ హ్యాండ్స్ అండి. సో 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఎంత ఉందో చూద్దాము. 5.5 అయితే వచ్చింది. ఫోల్డింగ్స్ అనేవి నా సైడ్ ఉన్నాయి, కట్స్ అనేవి ఇటు సైడ్ ఉన్నాయి.
2.5 ఇంచెస్ పైనుంచి మార్క్ చేసుకోండి. అండ్ ఇప్పుడు కుట్టు ఉంది కదా, అక్కడ వరకు కొలుచుకోండి. నేను ఎలా అయితే కొలుస్తున్నానో అలాగే కొలుచుకోండి. 6.5 ఇంచ్ అయితే వచ్చింది. ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు కోసం 1 ఇంచ్ వదిలేయండి. స్ట్రైట్గా 1 ఇంచ్ వదిలేసి ఇలా అయితే మార్క్ చేసుకోండి. మిడిల్లోకి మార్క్ చేసి 1/2 ఇంచ్ పైకి 1/2 ఇంచ్ కిందకి పెడితే మీకు పర్ఫెక్ట్గా హ్యాండ్ అనేది కుదురుతుంది. చూడండి, కట్ చేసేటప్పుడు మీరు వంకర టింకర కట్ చేయకండి, అంటే స్ట్రైట్గా కట్ చేయకండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో కర్వ్ అనేది, అలా రావాలి. టక్స్ అయితే పెట్టుకోండి. ఈ హ్యాండ్స్ అయితే బాగున్నాయి, ఒకసారి మీరు ట్రై చేయండి. నేను శారీ తీసుకున్నాను, వాళ్ళు శారీ ఇచ్చారు కస్టమర్ అయితే. మొత్తం ప్లెయిన్, పైటంచు మాత్రమే అలా వచ్చింది. సో దీన్ని బాడీ పార్ట్గా డిజైన్ చేశాను. వాటిని చిన్న చిన్న బుట్టస్ ఉన్నాయి కదా, అవైతే హ్యాండ్స్ పెడదాం అనుకున్నాను. ఇవైతే బాడీ పార్ట్ బాగుంటుంది అనిపించింది. పీకాక్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయండి, చాలా లుక్ వచ్చింది. ఇవైతే 4 ఫోల్డింగ్స్ అండి, బ్యాక్ అండ్ ఫ్రంట్కి వస్తాయి. హ్యాండ్స్కి అయితే సిల్వర్ వేసాను, కింద సిల్వర్ది ఉంది కదా, అదైతే హ్యాండ్స్కి ప్రిపేర్ చేశాను. చాక్లెట్ టైప్ పెట్టాను, చాక్లెట్ టైప్ దేమో సిల్వర్కి పెట్టాను. చిన్న చిన్న బుటాస్ వచ్చి క్యూట్గా ఉంది కదా ఫ్రాక్ అయితే, నాకు చాలా నచ్చింది. డిజైన్ ఉన్న దగ్గర అయితే మార్క్ చేసుకోండి. డిజైన్ ఉన్న దగ్గర ప్లేస్ చేసుకొని కట్ చేయండి. చూడండి, కటింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎలా పడితే అలా కట్ చేసి స్టిచ్చింగ్ అనేది నీట్గా రావాలంటే రాదు. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకోండి. మనవి అనేవి మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు శారీ మొత్తం 6 మీటర్స్ అయితే వచ్చింది. బ్లౌజ్ కూడా ప్లెయినే రావడం వల్ల 6 మీటర్స్. సో 1 మీటర్ అనేది పోయింది టాప్కి. సో 5 మీటర్స్ మొత్తం నేనైతే ఫ్రాక్ యూజ్ చేశాను. ఎలా అనేది చూడండి. ఫ్రాక్ అంతా 4 ఫోల్డింగ్స్ చేశాను. 1 2 3 4 శారీ ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అలా 4 ఫోల్డింగ్స్ చేశాను. 4 ఫోల్డింగ్ చేశాక లెంత్ అనేది 10 ఇంచెస్ వచ్చింది కదా, హిప్ లెంత్ అనేది ఖర్చులతో కలిపి మనం 9 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. ఒకసారి నార్మల్గా అందాజ్గా ఎంత ఉందో కొలుచుకుందాం. 9 ఇంచెస్ పెట్టాను. పెట్టేసి మొత్తం చుట్టూ 5 ఇంచెస్కి మార్క్ చేశాను రౌండ్గా. మార్క్ చేస్తే నాకు 9 అయితే రాలేదు, 8 వచ్చింది. సో 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేశాను. మార్క్ చేస్తే అప్పుడు 9 అనేది వచ్చింది. మీరు కూడా అలాగే ఎప్పుడైనా రాకపోతే ట్రై చేయండి. తక్కువైతే పైకి కిందకి పెట్టండి, ఎక్కువైతే పైకి పెట్టండి. ఒక్కొక్కసారి ట్రై చేయండి, అప్పుడైతే మీకు వస్తుంది. లెంత్ అయితే 38 ఇంచెస్ వచ్చింది. 38 ఇంచెస్ని మార్క్ చేసుకోండి. ఫ్రాక్ కదా, మీకు సరిగ్గా చూపించడానికి అవ్వట్లేదు. దీనికి పెద్ద ప్లేస్ కావాలి ఫ్రాక్ అయితే. అండ్ ఫ్రాక్ కట్ చేసేటప్పుడు మనం అంతా దాని మీద వెళ్ళి ఉండాల్సి వస్తుంది. చూడండి, మార్కింగ్ ఎలా అయితే పెట్టానో అలా కట్ చేసేయండి. రౌండ్ గీసి మొత్తం 38 ఇంచెస్ మార్క్ చేసుకోండి, పైన కింద. 38 వచ్చింది కాబట్టి 1 ఇంచ్ కలిపి 39 చేయండి. చూపించే విధంగా కట్ చేసుకోండి. ఫ్రాక్ మొత్తం చాలా ఫుల్ ఫ్లేర్ వచ్చింది, చాలా బాగుంది. ఇదైతే లైనింగ్ అండి. లైనింగ్ 3 మీటర్స్ తీసుకున్నాను నేను, కోన్ షేప్లో వేసుకున్నాను. ఇది కూడా సేమ్ అండి. ఒకసారి చూడండి 8 ఇంచెస్ ఎక్కడి వరకు వస్తుందో, మొత్తం రౌండ్గా గీయండి. నేనైతే 11 ఇంచెస్ పెడితే పైనుంచి నాకు 9 ఇంచెస్ అయితే వచ్చింది. వచ్చిందాన్ని కట్ చేయండి. దీనికైతే ఖర్చులు అనేవి పడతాయండి. ఇందాక దానికి ఖర్చు అనేదే పడలేదు, దీనికైతే ఖర్చు పడుతుంది.
పైనుంచి కింద వరకు 37 తీసుకున్నాను. చూడండి ఎలా అయితే ప్లేస్ చేస్తున్నానో అలానే ప్లేస్ చేసుకొని జాగ్రత్తగా 1కి 2 సార్లు ప్లేస్ చేసుకొని మార్క్ చేసుకోండి. మార్కింగ్ చేసాం కదా, మార్కింగ్ చేసిన దాన్ని ఫుల్గా అయితే డాట్స్ పెట్టాను. చూసారు కదా, ఆ పార్ట్ అనేది మనకి ఖర్చు అనేది పడుతుంది. క్లాత్ని అయితే అస్సలు జరపకండి. నేనైతే వీడియో తీయడానికి అవైలబిలిటీ లేక క్లాత్ అనేది జరుపుతున్నాను. మీరు జరిపితే ఎక్కువ ప్లేస్ ఉన్న దగ్గర కూర్చొని నీట్గా కటింగ్ చేసుకోండి, మార్కింగ్ చేసుకోండి. క్లాత్ జరపకూడదు. చూపించే విధంగా అయితే కట్ చేయండి. అండ్ ఖర్చు ఎలా చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. చూడండి ఎలా ప్లేస్ చేశాను. స్ట్రైట్ పీసెస్ అనేవి దానికి యాడ్ చేశాను. అంటే 1/2 ఇంచ్ ఉంటుండగానే 1/2 ఇంచ్ దాని మీద పెట్టాను. 1/2 ఇంచ్ దాని మీద పెట్టేసి ప్లేస్ చేశాను. అండ్ మీరు ఫింగర్స్తో ఇలా అంటే మీకు తెలుస్తుంది ఎక్కడ ఉంది అనేది. అది దాన్ని బట్టి మీరు మార్క్ చేసుకోండి. ఇప్పుడైతే మీకు కనిపిస్తుంది కూడా ఎక్కడ ఉంది అనేది లైట్గా. నేను ఎలా అయితే అంటూ మార్క్ చేస్తున్నానో అలాగే దీనికైతే కనిపిస్తుంది. కనిపించనివి కూడా ఉంటాయి కదా, అప్పుడు అలా మార్క్ చేయండి. అండ్ ఒక్కొక్కసారి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఖర్చులు అనేవి పడతాయి తక్కువ క్లాత్ తీసుకున్నప్పుడు. ఓకేనా, ఎలా అయితే చూపించానో అలా మార్క్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఆ పీస్ని కట్ చేసుకుందాం. కటింగ్ చేసేటప్పుడు మైండ్ కొంచెం పీస్ఫుల్గా ఉంచుకొని కటింగ్ చేయండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మా చిన్నోడు వచ్చాడు ఇందులోకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కొంచెం డిజైన్ పెట్టాను అన్నాను కదా, కట్ వర్క్ కదా ఇప్పుడు మోడల్ అంతా. సో ఫ్రంట్ పార్ట్ కట్ వర్క్ పెట్టాను. రౌండ్ అయితే చేశాను. రౌండ్ చేశాక అంతా 1.5 ఇంచ్ అనమాట ఎక్స్ట్రా తీసుకొని మార్క్ చేశాను. ప్రతిదీ 1.5 ఇంచ్తో. చూడండి మళ్ళీ చూపిస్తున్నాను, వాడు మీకు కనిపించనివ్వకుండా చేశాడు కదా. చూడండి మొత్తం 1.5 ఇంచెస్తో డాట్స్ పెట్టుకున్నాను. డాట్స్ పెట్టాక వాటిని రౌండ్ చేసుకున్నాను. మీ దగ్గర బాటిల్స్ కప్ ఉంటుంది కదా చిన్నది, మాసా కప్, దాంతో పెట్టుకున్న నీట్గా వస్తుంది. రాకపోతే మార్క్ చేసే విధంగా అయితే కట్ చేసుకోండి. ఇలాంటి వాటికి బక్రం పీస్ యూస్ చేయండి. నా ఛానల్లో అన్ని వెరైటీస్ ఉంటాయి. ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో రావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కటింగ్ అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అవుట్ఫిట్ ఎలా వచ్చిందో కూడా మీకు పోస్ట్ చేశాను.
మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోస్ ఇలాంటివి రావాలంటే నా ఛానల్ని కాస్త వ్యూ చేయండి అండ్ లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.